వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సినీ ఇండస్ట్రీలో ఒక సాధారణ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఫస్ట్ మూవీతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ విక్టరీ అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక నెక్స్ట్ వరుస అవకాశాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టడం అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు, ఆడియన్స్ ను ఆకట్టుకునే అభినయం కూడా ఉండాలి. తన క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యి సినిమా విజయానికి వెన్నుముకగా నిలిచినప్పుడే ఆ హీరోయిన్ కెరీర్ సుదీర్ఘకాలం సాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న యంగ్ అండ్ డైనమిక్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే టక్కున చెప్పే పేరు మీనాక్షి చౌదరి. వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి రీసెంట్ గా నటించిన మూవీ అనగనగా ఒక రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లో దుమ్ము రేపేందుకు రెడీ అవుతోంది. విభిన్నమైన కామెడీ టైమింగ్, ఎనర్జీతో అలరించే యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సీజన్ అనేది ఒక లక్కీ సెంటిమెంట్ గా మారుతోంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన వెంకీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆమె పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే ఫెస్టివల్ సీజన్ లో మరో చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలతో మీనాక్షి చౌదరి ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆంధ్ర ఆతిథ్యం పట్ల తనకున్న మక్కువను ఆమె బయటపెట్టారు. గత సినిమా షూటింగ్ పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి సంక్రాంతి వేడుకలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఒక పెద్ద సంబరమని తాను అర్థం చేసుకున్నానని వివరించారు. అక్కడ ప్రజలకు సినిమాల పట్ల ఉన్న పిచ్చి, పండుగ పూట థియేటర్ల వద్ద కనిపించే హడావడి చూసి తాను ఆశ్చర్యపోయానని మీనాక్షి చెప్పారు. అలాగే గోదావరి జిల్లాల వంటకాలు, ముఖ్యంగా రకరకాల పిండి వంటలు, మిఠాయిలు చాలా స్పెషల్ అని ఆమె ప్రశంసించారు. పూతరేకులు, ఇతర సంప్రదాయ రుచులను తాను ఎంతో ఎంజాయ్ చేశానని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. వరుసగా ప్రతి సంక్రాంతికి తన సినిమా థియేటర్లోకి రావటం ఒక అరుదైన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనగనగా ఒక రాజు సినిమాలో తన పాత్ర చాలా హుషారుగా ఉంటుందని, నవీన్ పోలిశెట్టితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. నవీన్ కామెడీ టైమింగ్ కు అనుగుణంగా నటించడం తనకు ఒక కొత్త సవాలని, ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు, యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడం వల్లే తనకు ఈ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని అభిప్రాయపడ్డారు. విజయాలు వచ్చినప్పుడు వాటిని తలకెక్కించుకోకుండా, వైఫల్యాలు ఎదురైతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. మీనాక్షి చౌదరిలో ఆ సమతుల్యత కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కెరీర్ ప్రారంభ దశలోనే సరైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి ఏడాది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ పోటీలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం సరిపోదు, పాత్ర ఎంపిక, నటన, ప్రేక్షకులతో అనుబంధం అన్నీ కలిసి రావాలి. ఈ అన్ని అంశాలను సమర్థంగా నిర్వహిస్తూ మీనాక్షి చౌదరి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ముందు రోజుల్లో ఆమె మరిన్ని విభిన్నమైన పాత్రలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న కథల్లో కూడా ఆమెను చూడాలన్న కోరిక ప్రేక్షకుల్లో ఉంది. అనగనగా ఒక రాజు విజయం సాధిస్తే మీనాక్షి చౌదరి కెరీర్ మరో మెట్టు ఎక్కడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మీనాక్షి చౌదరి కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది. ఆమె కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాలేదు. స్టోరీ స్ట్రాంగ్ గా ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో తనదైన ముద్ర వేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూడా తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ విజయకేతనం ఎగరవేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నవ్వుల రాజు నవీన్ పోలిశెట్టి, గ్లామరస్ క్వీన్ మీనాక్షి చౌదరి కలిసి చేస్తున్న ఈ సందడి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.